దేశంలో రాహుల్ గాంధీని ప్రధాని చేసే వరకు అందరూ కష్టపడి పనిచేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ఇప్పుడు కూడా తానే సీఎం అయినట్లు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ భాష దొరపోకడలను తలపిస్తుందన్నారు. 20 ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారని అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు ఆయన. కేసీఆర్ త్వరలో బీజేపీలో చేరతారని పొంగులేటి జోస్యం చెప్పారు. ఆనాడు మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి చేసిన గొప్ప కుటుంబం ఈ సోనియమ్మ కుటుంబం. ఈ ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ నుంచి నీలం మోదర్ను గెలిపించినట్లయితే మనందరి గుండెల్లో ఉన్న రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే దాంట్లో మెదక్ పార్లమెంట్ సభ్యుడి ఓటు కూడా వేసి మంచి మెజార్టీతో రేపు రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కాబోతున్నారు. ఇక స్థానిక రాజకీయాల్లోకి వస్తే మీకు తెలియదు కాదు, 4 నెలల ముందు వరకు ఉన్న ముఖ్యమంత్రి గారు 4 నెలలు అయింది దిగిపోయని తెలియక ఇంకా తనే ముఖ్యమంత్రి అనే సోయిలో ఉండి తనే ముఖ్యమంత్రి అని ఊహాజనకంగా ఆలోచిస్తూ ఏదో ఎర్రి వాగుళ్ళు వాగుతున్నారు. మీ అందరికీ తెలుసు, తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టి ఫామ్ హౌస్ కే కేసీఆర్ గారిని పరిమితి చేశారన్న సంగతి